సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు అది అంత పెద్ద పదవిలో ఉండి కూడా హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వానికి భారం కాకూడదని ఆయనే ఆ ఖర్చులన్నీ భరించారని చెప్తున్నారు. దీని మీద ఏమంటారు మీరు? అదెలా అంటేనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఆయన భుజం నిమిత్తం భుజం శస్త్రచికిత్స చేయించుకోవడానికి బాంబే అంబానీ హాస్పిటల్కి వెళ్ళారు. అయితే ఏంటంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆ భుజం నొప్పితో బాధపడుతున్నట్టుగా మనం చూసాం. చాలామంది దాన్ని బాధపడి ఆ విషయాలు చెప్పుకొచ్చారు నా ఫోన్. అయితే అప్పడానికి ఇలాగా ఇది మ్యాటర్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ టైంలోనే చేస్తారు వీళ్ళు. ఓకే. అయితే కొంతమంది ఆయన ఎంతో బాధపడుతూ తన భుజం శస్త్రచికిత్స నిమిత్తం బాంబే వెళ్ళి ఆయన ఏదో ఎప్పటి నుంచో అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఆ భుజం నొప్పితో బాధపడుతున్నట్టుగా సినీ నిర్మాత యాక్టర్ బండ్ల గణేష్ గారు చెప్పాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా ఆ దగ్గర అనుచరుడు అనమాట. అటువంటి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఇప్పటికి ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది, త్వరగా కోలుకోవాలని మేము కోరుకున్నామని చెప్పుకొచ్చాడు. అది బాగానే ఉంది. అయితే దీని నిమిత్తం కొంతమంది మరి వాళ్ళు రాద్ధాంతం చేయాలనుకుంటారో లేకపోతే ఇది రాజకీయం చేయాలనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్ దొరకలేదా, లేకపోతే బాంబేనే వెళ్లాల్సి వచ్చిందా? ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నాడు. లక్షలు ఖర్చు అయిపోతాయి. ఎక్కడెక్కడా కాకుండా హడావుడి కోసం అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నాడు అనేసి రకరకాలు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా వాళ్ళు మాటలు ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళందరికీ చెంపపెట్టలాగా ఈరోజు నేను ఎవరో ధనం కూడా నేను ₹1 వాడట్లేదు. కనీసం ప్రజాధనం అంటే గవర్నమెంట్ సొమ్మును కూడా నేను ₹1 వాడట్లేదు. నా సొంత సొమ్ముతోనే నేను హాస్పిటల్కి జాయిన్ అయ్యాను. దాని ఫీజు నిమిత్తం కూడా నా సొంత సొమ్మే నేను చెల్లిస్తున్నాను అనేసి ఆయన చెప్పడం చాలా సంతోషం అండి. ఆయన చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన విధానం అది. నేను ఏదో గవర్నమెంట్లో నేను ఉప ముఖ్యమంత్రిని కదా, నాకు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడుతుంది, నేను వాడేసుకుందాం అన్న ఆలోచన అయితే ఆయనకి ఎప్పుడు ఉండదు, లేదు. ఆయన సొంత సొమ్ముతోనే ఏ విషయం అయినా సరే ఆయన ఖర్చు పెట్టుకుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సొంత సొమ్మునే ఖర్చు పెడుతున్నాడు. పేదలకు ఇచ్చినా సరే అదే పేదలకండి గవర్నమెంట్ సొమ్ముతోనే చేయించవచ్చు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, ఆ చెక్ పవర్ ఉంది, అన్ని రకాలుగానే ఉంది. కానీ ఏంటంటే ఆయన ఎవరినైనా ఆపదలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆయన సొంత డబ్బునే ఖర్చు పెట్టి అటువంటి అన్ని పనులు చేస్తున్నాడు. ఈరోజు ఆయన భుజానికి చేయించుకున్న శస్త్రచికిత్స కూడా ఆయన సొంత సొమ్మునే ఇచ్చాడు. ఈ విషయం ఎలాగుందంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక చెంపపెట్టలాగా ఉందన్నమాట. అంటే వైసీపీ వాళ్ళు ఇంకా దీనికి మళ్ళీ కొంతమంది హడావిడి చేస్తున్నారు. అదేంటంటే ఏదో ఆర్భాటం చేయడానికే నా సొంత సొమ్ముతో పెట్టుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఏదో లేకపోతే ఇక్కడ లేవా అక్కడ లేవా ఈ రకరకాల ఈ మామూలే. ఆయన ఎంత గొప్ప మనిషి కాకపోతేనండి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత సొమ్ముతోనే అక్కడ హాస్పిటల్లో ఖర్చు చేసుకుని అది పక్కన పెడితే, ఎంత గొప్ప మనిషి కాకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఒక పావుగంట పైగా ఆయనతో మాట్లాడి ఉండటమంటే ఎంత గొప్ప విషయం. ఆ లెక్కొస్తే అక్కడ గవర్నమెంట్ కూడా ఆయన కొంత చేయొచ్చు. కానీ ఏంటంటే అది కూడా నాకు అవసరం లేదు, నేను నా సొంత డబ్బుతోనే నేను ఖర్చు పెట్టుకుంటానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం అండి. అటువంటి మాటలు అటువంటి వాళ్ళని ఎవరన్నా అంటే ఈ వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళ ముఖం మీద వాళ్ళే ఉమ్మేసుకున్నట్లు లెక్క. వాళ్ళకి ఎప్పుడు తెలిసి వస్తుందో, ఎప్పుడు వాళ్ళని మెచ్చుకునే విధంగా వాళ్ళ వ్యవహారాలు ఏవి ఉండవు. ఇక మీదటైనా ఏమన్నా మారితే కనుక కొంచెం మంచి మనుషులుగా తిరుగుతారేమో. అంటే అధికారంలోకి వచ్చేసో ఏదో చేసే అంత సీన్ లేదు. కానీ ఏదైనా సరే అని ఆశ్రయించుకోకుండా వాళ్ళ విధానాలు ఉంటే మంచిదనేది నా అభిప్రాయం అండి. ఏదేమైనా అటువంటి వాళ్ళకు మాత్రం చెంప మీద కొట్టేలాగా ఆయన వ్యవహారం ఉండటం, పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం ఉండటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అటువంటి మంచి మనిషిని మనం సపోర్ట్ చేయాలి. ఆయన ఎప్పుడు మంచి అంటే ఆరోగ్యంతోనే ఉన్నారు, కాదంటలేదు. తిరిగి తొందరగా కోలుకోవాలని నేను అనుకుంటున్నాను. హాస్పిటల్ నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయినట్టున్నారండి. హైదరాబాద్ నివాసానికి రావచ్చు. ఏదేమైనా 3 వారాల తర్వాత ఫిజియోథెరపీ చేస్తారట. ఫిజియోథెరపీతో మళ్ళీ మంచి పూర్తి ఆరోగ్యంతో ఆయన రాష్ట్ర కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.